గర్భధారణ సమయంలో ఎదురయ్యే కొన్ని సమస్యల్లో నిద్ర పట్టకపోవడం ఒకటి. దీనివల్ల రోజంతా చిరాగ్గా, అసహనంగా ఉంటుంది. ఇలాగే దీర్ఘకాలం పాటు కొనసాగితే అది తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యం పైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే కడుపుతో ఉన్నప్పుడు చక్కటి నిద్ర చాలా అవసరం. ఈ క్రమంలో తీసుకునే ఆహారం, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. కెఫిన్ వద్దు. కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ, టీ, చాక్లెట్లు, సోడా వంటి వాటిని తీసుకోవడం పూర్తిగా మానేయాలి. ఒకవేళ మానేయడం కష్టం అనుకుంటే తీసుకునే మొత్తాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు నిపుణులు. చీకటి పడిన తర్వాత టీ, కాఫీల జోలికి అసలు వెళ్ళకపోవడం వల్ల రాత్రి నిద్ర సరిగ్గా పడుతుందట. పగటి పూట ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రాత్రిపూట పడుకునే పొజిషన్ కుదరకపోవడం, అటు ఇటు దొర్లడానికి ఇబ్బందిగా అనిపించడం మొదలైన కారణాల వల్ల సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు. అందుకే వీలైనంత పగటిపూట కొద్దిసేపు పడుకోవడం మంచి పద్ధతి. దీనివల్ల శరీరానికి కావాల్సినంత విశ్రాంతి కూడా లభిస్తుందంటున్నారు నిపుణులు. మసాలాలు తగ్గించాలి. పడుకోవడానికి కనీసం గంట ముందే డిన్నర్ పూర్తి చేయాలి. అలాగే మసాలా వంటకాలు తగ్గించాలి. ఎడమ పక్కకు తిరిగి పడుకోవాలి. ప్రెగ్నెన్సీ సమయంలో ఏ పొజిషన్లో నిద్రపోవాలనేది చాలా మందికి వచ్చే సందేహం. గర్భం ధరించినప్పటి నుంచి ఎడమ పక్కకు పడుకోవడం అలవాటు చేసుకుంటే మంచిది. దీనివల్ల కడుపులోని బిడ్డకు రక్త ప్రసరణ బాగా అందుతుందని చెబుతున్నారు నిపుణులు. వ్యర్థ పదార్థాలు కూడా మూత్రాశయాన్ని చేరుకోవడం సులభతరం అవుతుందట. దీనివల్ల కాళ్ళు, చేతులు వాయడం వంటివి కూడా తగ్గుతాయని అంటున్నారు. ప్రెగ్నెన్సీ పిల్లో ఆఖరి నెలల్లో నిద్ర పట్టకపోవడానికి పెరిగిన పొట్ట కారణమవుతూ ఉంటుంది. దానికి ఆధారాన్ని ఇవ్వడం కోసం కడుపు కింద, కాళ్ళ మధ్యలో దిండ్లను ఉపయోగించవచ్చు. లేకపోతే ప్రెగ్నెన్సీ పిల్లోని వాడొచ్చు. దీనివల్ల పొట్టకు ఆధారం దొరుకుతుంది. దీంతో పాటు మెటర్నిటీ బెల్ట్ వంటివి కూడా ఉపయోగపడతాయని సూచిస్తున్నారు నిపుణులు.